వినండమ్మా వినండి అహో. గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా బ్రీడర్ అనే కొత్త చుట్టాలు మన ఇంటికి రాబోతున్నారు. వాళ్ళను జాగ్రత్తగా పరిశీలించి మీ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా మన గ్రామ సెక్రటరీ గారు కోరుతున్నారు అహో. బాబాయ్ నమస్తే, బాగున్నారా? బాగున్నాను. ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదు బాబాయ్, సర్పంచ్ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది కదా, పోటీ చేద్దాం అనుకుంటున్నాను. మంచి ఆలోచనే. నీలాంటి యువకులు మన గ్రామానికి ఎంతో అవసరం. మీ పెద్దవాళ్ళ సపోర్ట్ మాకు ఉండాలి బాబాయ్. తప్పకుండా ఉంటుంది. సరే వెళ్ళొస్తా బాబాయ్. అలాగే. అన్నా, పొలానికి వెళ్తున్నావా? అవును తమ్మి. మన ఊర్లో సీసీ రోడ్స్, డ్రైనేజ్, తాగునీరు, స్కూల్, లైబ్రరీ అన్నీ బాగు చేయిస్తా. మీ ఓట్ మాకే వేయాలి. అవన్నీ ఉండని, కానీ సాయంత్రం బిర్యానీ ఏమైనా ఉందా? ఓటు నమ్ముకోవద్దన్నా. ఓకే 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 నరకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుంటూ మెడికల్ షాప్ పెట్టుకున్నారంట. సరేలే వెళ్ళు. నీ కథలు వినడానికి టైం లేదు. నాకు పొలంలో పనుంది. అవ్వా, తిన్నావా? తిన్న కొడుక. పానం మంచిగుందా? ఏదో తేడాగా ఉందంటే. మంచిగుంది. ఈసారి నీ ఓట్ మాకే వేయాలి. పైసలు ఎన్ని ఇస్తావు? ఊరిని బాగు చేయిస్తా అవ్వా. మాకేం లాభం? మీ కోటయ్యా ఏమయ్యా? ఇక్కడ నుండి పొండి. ఓటు కావాలంట, ఓటు. అక్క, వంట అయిందా? అయ్యింది, కానీ ఏంటి విషయం? ఫ్రెండ్స్తో తిరుగుతున్నావు ఊర్లో? అదా, ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. కాలనీలోని ఓట్లని మనకే వేయించాలి. వేయిస్తా, కానీ ఓటుకి ఎంత ఇస్తావేంటి? ఇవ్వడమేంటక్క, గెలిచాక ఊరిని బాగు చేయిస్తా. ఊరి బాగు ఎవరికి కావాలిరా? జనాలకు డబ్బులు కావాలి. టైం వేస్ట్ చేసుకోకు. డబ్బులు ఉంటే పోటీ చేయి, లేదంటే తప్పుకో. అట్లుంటది మనతోని. ఏంట్రా ఇది, మనుషులు ఇలా తయారవుతున్నారు? గొర్రె కసాయి వాడిని నమ్మినట్లు ఈ సమాజం కూడా మోసగాలని నమ్ముతుంది. బాధపడకన్నా, వెళ్దాం పద. ఏమ్రా రమేష్, ఊర్లో ఏమంటున్నాను మన గురించి? అడిగినోడికి డబ్బులు ఇచ్చాం, తిన్నోడికి తిన్నంత పెట్టాక ఇంకేమంటారక్క? పూషా కజిన్ అవ్వాలంటారు. ఎవరికి ఏది తగ్గకుండా చూసుకో, మనకే భారీ మెజార్టీ రావాలి. నువ్వు టెన్షన్ పడకు, నేను చూసుకుంటాలే. గ్రామ ప్రజలకు తెలియజేయనది, నిన్నటి దాకా ఓట్ల పండుగొచ్చింది. ఓట్లు అయిపోయినాయి. మన చాయ్ మనమే తాగాలి, మన ఉప్మా మనమే తినాలి, మన బిర్యానీ మనమే తినాలి. ఇక అయిపోయింది. మొన్నటి దాకా నాయకులు తిరిగిరు మన ఇంటి చుట్టూ. ఇప్పటి నుండి మనం తిరగాలి మన సమస్యల గురించి. అరే చారి మామా, మన పోషక్క 650 ఓట్ల భారీ మెజారిటీతో గెలిచింది. ఇంకేంటి, మనకి ఇక తిరిగే లేదు. పదండ్రా, పోషాకింటికి వెళ్దాము.
పోషాక ఎంత పిలిచినా సప్పుడు చేస్తలేదు. లోపల ఏం చేస్తుందంటావు? అక్కేం చేస్తుందో నాకేమెరుక. నేనేమైనా కిటికీల నుంచి పోషాకింట్లకు తొంగి చూస్తానా ఏంది? నువ్వు నన్ను అడుగుతావు? కిటికీలేని ఇండ్లకు కూడా గోడకు బొక్క తీసి తొంగి అలవాటు నీకు ఉంది కదరా. అరే చారీ నోర్ముయిరా, నీకేమైనా తలకాయ పని చేస్తుందా? ఏం అట్లా మాట్లాడుతున్నావు రో ఉప సర్పంచ్ ముంగట? ఇప్పుడు మనం వార్డ్ మెంబర్లం. కిటికీల నుంచి బొక్కల నుంచి చూసే రోజులు పోయినాయిరా. నేనెంత ఎదవనో నాకే తెలియదు. అరే ఊర్లందరితోటి దెబ్బలు తినే అలవాటు నీకు ఉంది కదరా. అరే గట్టి కొనరకరా చారీ, ఎవరైనా వింటే ఇజ్జత్ మొత్తం పోతుంది. అసలే మనం ముత్తోళ్ళం కాదు, వార్డ్ మెంబర్లం. హే ఆపండి. అరే మన తప్పులు మనం ఎంచుకోవద్దురా. ప్రతిపక్షాల తప్పులు తీసి వాళ్ళ తాట తీయాలి. ప్రతిపక్షాల తాట తర్వాత తీదువులే గాని ముందు నీ ఇంటి మీద తాటాకులు వేసుకో. అక్కనైతే పిలువు మొదలు. తాటాకులకే దిక్కు లేదు కానీ మొనగాడు ప్రతిపక్షాల తాట తీస్తాడంట. అరే ఇప్పుడు నీ టైం నడుస్తుందిరా. నువ్వు నన్ను తాటి కాదంత మాట అన్నా కూడా నేను నిన్ను తాటి పిల్లలంత మాట కూడా అనలేకపోతున్నా. బెల్లం తీయగుందని తినేవు. అసలే నీకు షుగర్ రోగం ఉన్నది, చక్కెర చటేపోతావు. హాయ్ బాయ్. ఏ ఆపుండ్రి మీ పంచులు. బాబాయ్ కాంతొట్టింది లొల్లి. ముందు అక్కడైతే విలువు. వచ్చిన పని పక్కన పెట్టి నాతోనే కొలుసుకుంటుండ్రా. ఏం చేయమంటావు పిలు? పోషాక ఓ పోషాక, అసలు ఇంట్లో ఉందా లేదా? ఇంకెప్పుడు వస్తుంది? మనల్ని ఎంతసేపు నిలబడమంటావు? వస్తునుండ్రి. ఏమై పోషాక, ఎంతసేపు మేము వచ్చి? ఎన్నిసార్లు వచ్చినా సప్పుడే చేస్తలేవు. ఎంతసేపు నిలబడమంటావు మమ్మల్ని? ఈ పోషక ఇప్పుడు ఉత్త పోషక కాదు, సర్పంచ్ పోషక్క. నా పేరుకు ముందుగా ఊకే సర్పంచ్ అని అంటియాల, లేకపోతే విషయం పొరపొడత చెట్ట అంటిత. వినబడ్డదా? ఇన్ని రోజుల సంది ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. నేను ఈ ఊరికి సర్పంచ్ అయినా. సర్పంచ్ పోషక్క అనే పిలవాలి ఎవరు పిలిచినా కానీ. వినబడ్డదా? పోషక్క కొబ్బరికాయ ఒక్క అంటే నడవది. అయ్యో అట్లాంటివేంది పోషక్క? మళ్ళీ పోషక్క అంటావేంద్రా? సర్పంచ్ పోషక్క అనమన కదా. సర్పంచ్ అని ఎవరంటారు? మీ తాతొచ్చి అంటాడా? తప్పైంది సర్పంచ్ పోషక్క. అవురా రమేష్, నువ్వు నన్ను సర్పంచ్ పోషక్క అని పిలుస్తావా పిలువవా? ఏ పిలుస్తా సర్పంచ్ పోషక్క. నేను పిలవకుండా ఉంటానా? ఇదంతా నా కళ్ళతో నా చూడనే పడితే ఇదంతా చూసుకుంటా కూడా పిలువనా సర్పంచ్ పోషక్క? నా పేరుకు ముందు సర్పంచ్ అనే పదం ఉండాలని నాకున్న 10 ఎకరాలు అమ్మి సర్పంచ్గా పోటీ చేసి గెలిచిన. వినబడ్డదా? అయితే మనవి కానీ ఇంకా మిగిలిన వార్డు మెంబర్ లేరురా. చలి కాపడానికి మంట పెట్టుకుందామని మంది కొంపలు కాలబెట్టబోయిండ్రు. పొయ్యిరంటున్నావేంద్రా? ఇప్పుడు చెప్పినా కదా సర్పంచ్ పోషక్క అనమని. శిల్కకోలు చెప్తున్నా కూడా పొయ్యిరు పోషవ్వా అంటున్నావు. అంట పోషక్క సర్పంచ్ పోషక్క. ఇక వారి ఊళ్ళో పోయి ఎవరెవరికి ఏమేమి సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలు తీరుద్దాం. సమస్యలు లేని వాళ్ళకి కొత్త సమస్యలు తెచ్చి పెడదాం. అవురా వారి, సర్పంచ్ నేనా మీరా? నువ్వే పోషక్క. మళ్ళీ పోషక్క అంటావేంద్రా? అబ్బో సర్పంచ్ పోషక్క, నువ్వే సర్పంచ్వి. మరి నేను సర్పంచ్ అయినప్పుడు నేను ముందు పోవాలి కానీ మీరు ముందు పోతారేంద్రా? అవునాయో ఉప సర్పంచి, నువ్వంటే పెద్దోని నీకు తెలియదా? పొరగాల కంటే తెలియదు కానీ బొర్రాయించగానే అయిపోతుందా? ఎందుకు ఫీల్ అవుతున్నావు సర్పంచ్ పోషాక? నువ్వే ముందు నడువు, నీ వెనకాల మేము నడుస్తాము. నమస్తే లచ్చితాత, తిన్నావా? తిన్నా. పింఛన్ వస్తుందా? వస్తుంది. ఇప్పటి నుండి పోషవ సర్పంచ్ అయింది కదా, నీకు పింఛన్ రాకుండా చేసే బాధ్యత నాది. ఇగో తాత, నువ్వేం బాధపడకు. ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పుడు ఒక ఎత్తు. ఈ పోషవ సర్పంచ్ అయింది. ఇప్పటి నుండి నీకు వచ్చే పథకాలన్నీ బంద్ పెట్టిస్తా. నువ్వేం బాధపడకు. మరి ఉత్తగానే అనుకున్నావా లచ్చితాత రాజ్యం నీ మన్మరాలు పోషి సర్పంచ్ అంటే? ఈ 5 ఏళ్ళు మన ఊరికి సావే లేదు. రేపటి నుంచి చూపిస్తాగా ఒక్కొక్కరికి సర్పంచ్ పోషవ అంటే ఏందో. ఇక పొయ్యొస్తా తాత. మరి విన్నవాయో ఉప సర్పంచి నేను ఎట్లా మాట్లాడినాను? ఈ ఊర్లో ముసలోళ్ళ కాడ నుంచి ముడుగోళ్ళ దాకా ప్రతి ఓటర్ను మందలించి మంచి చెడు తెలుసుకునే బాధ్యత మనదే. ఏమంటదా? ఎప్పుడైనా నేను ఊర్లో అందుబాటులో లేకపోతే ఆ బరువు బాధ్యత అంతా నీ మీదనే. సరే సరే. నమస్తే సర్పంచ్ పోషక్క.
అగో నమస్తేరా తమ్మి, నువ్వు ఇక్కడున్నావా? నేను ఇంటి చుట్టూ తిరిగి వస్తున్నా. ఈ పోషక్కను సర్పంచ్ పోషకం చేసినందుకు నాకు బాగా సంబరంగా ఉందిరా. ఇగో నీకే సమస్య వచ్చినా బాధ వచ్చినా ఈ పోషక ఉందని మర్చిపోకు. మీ సమస్యలు అన్నీ తీర్చడానికే మేము అందరం వచ్చినాం. ఏమంటావు ఉప సర్పంచి? ఏ అంతే అంతే. చెప్పు తమ్మి, నీ సమస్య ఏంది? ఇక సమస్యలు అంటే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఏ చిన్న చిన్న సమస్యలేగా పోషక్క, పోదంపా. ఇప్పుడే చెప్పిన కదరా పోషక్ అనకమని, సర్పంచ్ పోషక్క నాలే. అరే చిన్న చిన్న సమస్యలైనా పెద్ద పెద్ద సమస్యలైనా సర్పంచ్ పోషక్ ఉన్నదని మర్చిపోకు. ఏ సమస్య అయినా తీరుస్తాం. ఏమంటావు ఉప సర్పంచి? సపోర్ట్ చేస్తలేవు? అంతే అంతే సర్పంచ్ పోషక్క, నువ్వేం చెప్తే అదే. చెప్పు తమ్మి, ఏదైనా సమస్య ఉంటే నాతోటి చెప్పు. నల్ల నీళ్ళ శాఖ వస్తలేవు, మోర్లు చిన్న చిన్నగా ఉన్నాయి, వాటిని పెద్ద చేయాలి, రోడ్లు వెడల్పు చేయాలి, స్ట్రీట్ లైట్లు రిపేర్ చేయాలి, ఫిల్టర్ నీళ్ళు సప్లై చేయాలి. చెప్పురా, ఇంటింటికి ఫిల్టర్ నీళ్ళు సప్లై చేయాలి, మీ ఇంటి చుట్టూ స్ట్రీట్ లైట్లు వేయాలి, కాంపౌండ్ వాళ్ళు కట్టాలి. ఇసొంటివి ఇంకేమన్నా ఉంటే ఇప్పుడా? ఇడిచిన బట్టలు ఏమన్నా ఉన్నాయా? పిండుతుంది. ఎట్లా కనబడుతుండ్రా నీకు నేను? సర్పంచ్ పోషక్క భారీ మెజార్టీతోటే గెలిచిన. ఏ వార్డు మెంబరు? ఈ వార్డు ఎవరి వార్డు కిందికి వస్తుంది? వాని వాడు కిందికి వస్తారు సర్పంచ్ పోషక్క. ఇక నువ్వు ఆపరా. ఉప సర్పంచి విన్నావు కదా, వాడి సమస్యలు బాధలు రాసుకున్నావా? ఆ రాసుకున్న సర్పంచ్ పోషక్క. ఏడ రాసినావు? తలకాయల. సరే తమ్మి, నీ సమస్యలన్నీ విన్నాం, తొందరగా తీరుస్తాం. ఇక పొయ్యొస్తాం. సరే సర్పంచ్ పోచక్క. ఇగో ఉప సర్పంచి, ఎట్లన్నా చేసి మన ఊరికి రైల్వే స్టేషన్ పట్టుకురావాలా. ఆ ముచ్చట నువ్వు నాకు గుర్తు చేయి. ఎమ్మెల్యేతోనే మాట్లాడేది ఉన్నది. అయ్యో మేమున్నది అందుకే కాదు సర్పంచ్ పోషక్క, తప్పకుండా గుర్తు చేస్తాం. అవురా రమేషు, ఏమంటావురా? ఏంటిది అనేది? రైల్వే స్టేషన్ ని ఎమ్మెల్యే పట్టుకరాడు, కేంద్రం నుంచి శాంక్షన్ కావాలి. నా పేరు ముందు సర్పంచ్ ఉండాలి, నేను చెప్పిందే జరగాలి. ఏమంటావు ఉప సర్పంచి? అంతేగా అంతేగా. ఇవాళ ఈ వార్డు మెంబర్ చెంపల మీద షెట్ట అంటాను మంచిగానే పడేటట్లున్నాయి. సరే సర్పంచ్ పోషక్క, మన ఊరికి అవసరమైతే విమానాశ్రయాన్ని కూడా కట్టిద్దాం. ఏ విమానాశ్రయం ఏముందిరా? కావాలంటే ఒక ఓడరే కూడా కట్టిద్దాం. ఏమంటావు ఉప సర్పంచి? అంతే అంతే కట్టిద్దాం సర్పంచ్ పోషక్క. మన ఊరికి ఎవరు వచ్చినా పోయినా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చేద్దాం, సరేనా? ఉన్న చెట్ల నీళ్ళే లేవంటి గోడరేవు కట్టిస్తాంట. గోడరేవు వేలుముద్ర దాన్ని సర్పంచ్ చేస్తే ఊరి వేలు మొత్తం పీకేసేటట్లుంది. ఏమైనా చారి, వీళ్ళిద్దరు నాకు మద్దతు ఇస్తే నువ్వు సపోర్ట్ చేస్తలేవు, నిలబడి చూస్తున్నావు. ఏదో తేడాగా ఉందేంటి? ఏ ఊరికేమైనా కొత్త చేద్దామంటాను ఆలోచిస్తున్నా సర్పంచ్ పోషక్క. ఇక ఊళ్ళో తెలివిగల దాన్ని నేను ఉండంగా నీ ముఖానికి ఆలోచన ఒక్కటే తక్కువైంది. ఆలోచించగలి చాలు కానీ ఇక వాన్రి పారా రమేషు. అవునయ్య ఉప సర్పంచి, ఈ 5 ఏళ్లలో మనం ఊరికి అభివృద్ధి చేస్తామంటావా? ఎందుకు చేయాలి సర్పంచ్ పోషక్క, తప్పకుండా చేస్తాం. నువ్వు అనుకున్నాక కాదా? అభివృద్ధి కాదు, ఊరిని అమ్మక రాకుంటే చాలు. నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. నేనేమైనా మంది కోసం తనలాతగా, నా కోసం కాదు. అగో చేతిలో సంచి పట్టుకొని ఎటు పోతున్నారా తమ్మి? గొర్రెల కాడికి పోతున్నావు పోషక్క, మన చెరువు గట్టుకు. మరి గొర్రెలు మంచిగా ఉన్నాయా తమ్మి? మంచిగా ఈనుతున్నాయా? పిల్ల గొర్రెలు తల్లి గొర్రెలు మంచిగా ఉన్నాయారా? ఎంత వస్తుందాపి విషయం ఏమిటో చెప్పండి. ఈనకపోతే ఈమెకెందుకు? వినిపిస్తుందేమో కావచ్చు. అయినా బర్లీనినయా గొర్రెలినయా ఇవన్నీ ఈమెకెందుకు? బయటకు వచ్చినప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకోవాలి కానీ. ఇప్పుడైతే మంచిగా ఉన్నాయి పోషక్క, ఒక్కొక్కటి అమ్మడాలు పిల్లలు పెడుతున్నాయి. అబ్బా నాకు అమ్డాల గొర్రె పిల్లలు అంటే మస్తు ఇష్టం అక్క. అక్కేంద్ర కుడకవక్క, సర్పంచ్ని సర్పంచ్ పోషక్క నాలే. అగో వాడేమో అక్కంటూ ఊరుకున్న వాడితివి, మరి నన్నేమో షెట్ట కొట్టవాడితివి. తమ్ముడు అంటే ఓటర్ రా, వాడు నాకు ఓటేసి గెలిపించిండు. వాడు నా గుండెకాయ, వాడు నన్ను అక్క అన్నా అట్టికాయ తొక్క అన్నా అంట. కానీ మీరు నా పేరుకు ముందు సర్పంచ్ అనకపోతే మీ చెంపల పొట్ట షెట్ట అంటితా. వినబడ్డదా? మన సర్పంచ్ పోషక్కకు మన ఊరి ప్రజలంటే పిచ్చి ప్రేమరా. వాళ్ళ కోసం ప్రాణాలైనా ఇస్తుంది, అవసరమైతే ప్రాణాలైనా తీస్తుంది. ముందు నీ ప్రాణాలు పోకుండా చూసుకో. అరే తమ్మి, నీకేమైనా సమస్యలు ఉంటే చెప్పురా. ఏం లేదక్క, 100 గొర్రెలతో సాఫీగా సాగుతుంది నా జీవితం. అయితే నువ్వేం బాధపడకు తమ్మి, నీకు సమస్యలు తెచ్చిపెట్టే బాధ్యత మాది. అరే రమేషు, ఇడికి రేషన్ కార్డు కొట్టేపిచ్చి
ఇంటి పన్ను నల్ల బిల్లు రెట్టింపు పెట్టి ఈయన ఇంటికి కరెంటు పోకుండా చేసి నీ ఇంటికి ఒక్క నల్ల నీళ్ళు చుక్క పోకుండా చేసి ఈ నెయ్య పెన్షన్ కొట్టేపిచ్చి రూపాయి కూడా రైతు బంధు పోకుండా చేయమని మన ఉప సర్పంచ్కి చెప్పురా. అయిపోయి. అగో ఏందక్క లేని సమస్యలను తెచ్చి పెడుతున్నావు. మేము అంతే తమ్మి, ఉన్న సమస్యలు తీరుస్తాం, లేనివి తెచ్చి పెడతాం. ఇప్పుడు నీకు సమస్యలు బాగున్నాయి కదరా, రేపు పొద్దుగాల ఇంటికి రా, తీరుస్తాం. ఏమంటావురా? తమ్మి రేపు వచ్చేటప్పుడు ఒక మంచి గొర్రె పిల్లని తీసుకురా, మటన్ బిర్యానీకి మంచిగా ఉంటుంది. ఏ తమ్మునికి ఇక అవన్నీ చెప్పాలన్నారా? ఆడికి తెలియదా? ఇన్నేళ్ల సంది చూస్తుండు అక్కలకి ఏం కావాలో తమ్ముళ్ళకి ఏం కావాలో తెలియదా? ఆనికి ఆడు బాగా తెస్తాడు. అరే తమ్మి, మంచి గొర్రె తేరా, ములుగు బొక్కలు నాకు, మిగిలిన నల్లి బొక్కలు ఇళ్లకు. పదర రమేషు. పొట్టి పొడుగోడు కొడితే పొడుగోని ఎత్తి పోసమ్మ కొట్టినట్టు అధ్యక్ష. ఈ సంచి నేర్చుకునే దాన్ని సర్పంచ్ని వేస్తే ఇట్లనే ఉంటుంది. ఏంటి మల్లయ్య, గొర్రెల గాడికి పోలేదా? లక్ష్మయ్య తాతతో నర్సవ్వతో కలిసి మాట్లాడుకుంటున్నారా? మీరు అనుకున్నట్లు పోషాకని సర్పంచ్ చేశారు కదా, ఊరిని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆలోచిస్తున్నారా? అది కాదయ్యా, మీ మాట వినకుండా ఓట్లు అమ్ముకొని పోషవ్వను సర్పంచ్ చేసినందుకు బాధపడుతున్నాను. ఈ 5 సంవత్సరాలు ఎలా బతికి బయటపడాలని ఆలోచిస్తున్నాం. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారు? పోషక్క సర్పంచ్ అయిన 4 రోజులకే లక్ష పెన్షన్ రాకుండా చేసింది, నర్సవింటికి కరెంటు పోకుండా చేసింది, నాకేమో రైతు బంధు రాకుండా చేసింది. ఇంకా ఎన్ని కష్టాలు పడాలో ఏంటో. ఓటు హక్కు అనేది రాజ్యాంగం మనకిచ్చిన ఆయుధం. దీన్ని సక్రమంగా వినియోగించుకోకపోతే ఇదిగో ఇలాగే ఇబ్బందులు పడడం ఖాయం. మాకు బుద్ధి వచ్చిందయ్యా, ఇలాంటి తప్పు మేమే కాదు ఊర్లో ఎవరు చేయకుండా జాగ్రత్త పడతాం. అరే మళ్ళీ ఆ పోచ వచ్చిందిరా, పరిగెత్తండి. ఈ 5 ఏళ్ళు నా నుండి ఎవ్వరు తప్పించుకోలేరురా. ఈ సర్పంచ్ పోషవ అంటే ఏమనుకుంటున్నారు? ఖర్చు చేసిన డబ్బులు వడ్డీతో సహా వసూలు చేస్తా. ఆడియన్స్ ఎంజాయ్ చేశారా?